రాజీనామాలపై పొలిటికల్ గేమ్, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు షేమ్ అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ ఫిరాయింపు అంశంలో కడియం శ్రీహరిపై గులాబీ నేతలు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అన్నారు హనుమకొండ జిల్లా హస్తం పార్టీ నేతలు. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిట్టే హక్కు గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది, వారి నాయకుడిగా నాకున్నది. తప్పకుండా రాజీనామా చేసే వరకు ఎన్ని ఒత్తులైనా తీసుకొస్తాం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కడియం రాజీనామా చేసే వరకు ఆయన్ను వెంటాడతామన్న రాజయ్య వ్యాఖ్యలపై హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చూస్తే సిగ్గనిపిస్తలేదో తెలియట్లే కానీ అసలు ఆ వ్యవస్థని చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి కాంతారావు లాంటి వాళ్ళకు మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడుతుంటే సిగ్గనిపించట్లేదో వీళ్ళకి మాకు అర్థం కావట్లేదు. రాజీనామా చేయవలసి వస్తే మేం చేస్తాం. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు జవాబుదారీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు న్యాయం మీరు చేస్తానో, సంసారం వీళ్ళు చేస్తానో వ్యభిచారమా? బీఆర్ఎస్ నేతలు స్టువర్ట్పురం బ్యాచ్లా మారన్నారు నాయని రాజేందర్ రెడ్డి. నాడు మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ అయిన రాజయ్యకు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు అండగా ఉంటున్నారో చెప్పాలన్నారు ఆయన. గంత లైవ్లో చూసినాం కదా, గీకటం గోకటం అనేది మన సాక్షిగా. ఆయనను పట్టుకొని ఇంకా ఆ తాలూకా అదే బ్యాచ్, ఇదంతా కూడా స్టువర్ట్పురం బ్యాచ్ కానీ చెప్తున్నా. దమ్ముంటే బీఆర్ఎస్ అగ్రనేతలు రాజీనామా చేయాలన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అదేదో మీ దమ్మేది ఉన్నదో మీరొక్కసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి, అప్పుడు ప్రజలే తెలుస్తారు. మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు రాజీనామా చేసి, ఎందుకనంటే ఏమనంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయినని ఒక నమ్మకం మీకుంటే దాన్ని నిరూపించడానికి మీ ముగ్గురు రాజీనామా చేసి రండి. రేవంత్ పై అవాకులు చవాకులు పేల్తే సహించేది లేదన్నారు ఎమ్మెల్యే నాగరాజు. నువ్వు మొగోనివా అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. మొగోడు కాబట్టే కారాపై మిమ్మల్ని అందరినీ ఎడాపెడా వాయించి ఫామ్ హౌస్లో పండబెట్టిండు. ఇంకేం కావాలి సాక్ష్యాలు అంతకంటే మొగతనానికి? నీ మూతి మీదనే మీసం లేదా? మీసం ఉంటే రోషం ఉంటుంది అంటారు. మన తెలంగాణలో అందరికీ దరిదాపు మీసాలు ఉంటాయి, ఏ సోదరులకు చూసినా. నువ్వు మీసం లేని ఒక టిల్లు కానివి నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మొగనివా నువ్వు అంటాడు. అది మా ముఖ్యమంత్రి వారికి ఎందుకు, మా అన్న రాజేంద్ర అన్న దగ్గరికి నా దగ్గరికి రా చూపెడతాం మేము ఇంటిలో. కడియం రాజీనామా చేయాలనే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు.